గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో మిమ్మల్ని ఆడుకోమని చెప్పారా పాడుకోమని చెప్పారా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ చేత ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను? కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి. అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9కి ఇక్కడికి వచ్చేసేయండి. నేను మాత్రం 8:30కే వచ్చేస్తాను. సార్ ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్. ఆయన వచ్చేది ఆదమ్మ చూడడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదు. కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, ఫార్మ్ ఇన్ లైన్, కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, క్విక్ క్విక్. నౌ ప్లెడ్జ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ప్లెడ్జ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం. హలో హలో. ఇది కూడా నింది కదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టేసి. ఓకే కంటిన్యూ కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతున్నాను బాబు మిలిటరీ. నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదా? ఎవరా నువ్వు? నేను 11th ప్లేయర్ సార్. పుడితేవే ఏ పేరు? నీ పేరు? పిఠాపురం అండి. అంటే నా పేరే మిమ్మల్ని కదా సార్ వాడిని. ఏంట్రా పట్టలా పెంచా? ఏం తిన్నా? ఏం తిని పెంచావేంటి? కోపరి రౌండ్, కోపరి రౌండ్. మీరు ఉండండి, నేను తీసుకుంటాను. సారీ. తప్పు నాది, నేను సారీ చెప్పాలి. అయ్యో అదేం లేదండి, నేను వెళ్తాను. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్మో మీ స్కూటీ మీద వద్దండి. యాక్సిడెంట్ చేయడం నా హాబీ కాదండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ రండి, నేను సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? నేను వెళ్తాను. మీరు ఉండండి. నేను తర్వాత తీసుకుంటాను, మీకు ఎందుకండి శ్రమ? పర్వాలేదు, ఇది చూడండి. యా ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ నైస్. మెరూన్ అండ్ బ్లాక్ నా ఫేవరెట్ కలర్స్ అండి. ఓహో అలాగా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఇవ్వండి. ఏమిటి విశేషం? తాతయ్య గారు, మేమంతా కలిసి షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం. ఏ రండి. చాలా సంతోషం. ఈ 100 రూపాయలు హుండీలో వేయండి. ఇది అమృతకి ఇవ్వండి, తను కూడా వస్తుందిగా. నాకు చెప్పలేదే. ఏంటి నీకు చెప్పలేదా? ఏంటి వాగుతున్నావు? అది కా తాతయ్య, నేను అసలు వస్తానని చెప్పలేదు. ఇదే 2 రోజుల నుంచి షిరిడి వెళ్దాం షండుతుంది. నువ్వేమో తాతయ్య పర్మిషన్ ఇస్తే గాని రానన్నావు. అది తాతయ్య. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను, తాతయ్య గారు మీ మనవరాలు గారిని మాతో షిరిడికి పంపిస్తారా? ఏంటరా మగతోడు లేకుండా ఆడపిల్లలు అంత దూరం ప్రయాణమా? భలే వరే బామ్మగారు, మగతోడుంటేనే డేంజర్. అయినా మేము వెళ్తుంది ఎక్కడికి? షిరిడి సాయిబాబా దగ్గరికి. మోస్ట్ హ్యాపీనింగ్ గాడ్ టుడే. తాతయ్య గారు, మొన్నటికి మొన్న మా క్లాస్మేట్ ఎత్తుపల్ల పద్మ లేదు, వెళ్ళక షిరిడి వెళ్ళింది. తిరిగి రాగానే అమెరికా సంబంధం వచ్చింది తెలుసా? అమెరికా సంబంధమా? అయితే నువ్వు తప్పకుండా వెళ్ళి రావాల్సిందే. ఇదిగో ఈ 300 హుండీలో వేసి. గోవాలో బీచ్లు చాలా ఫేమస్ అంటే కదా సార్. అక్కడ అమ్మాయిలు టాప్ ప్లేస్ తో పైన పడతారంట కదా సార్. ఏంట్రా పడేది? నీలాంటి బోడి ఫేస్ చూసి పడతారా? పడితే ఒకవేళ నాలాంటి ఫేస్ చూసి పడతా. ఏంట్రా పడేది? పెట్టాపురం. అక్కడ నీకు పడ్డానికి బీచ్ నుంచి ఆదములు ఉండరా? పెట్టాపురం. మాత్రం పిఠాపురం గాడు అంటావా? పిఠాపురం గారు అనాలి. అరే నువ్వు ఒక పరిపాలనుడురా, మీరొట్టి బడుతాయలరా. మీరు ఈ జన్మలో ప్లేయర్స్ కాలేరే. మీలా కోచ్ అవుతాను. కోచ్ అంటే అంత తేలిగ్గా ఉందా? గో ఫర్ ఏ రౌండ్. సిగరెట్ ఎక్కడ కాల్చాలో తెలియక చెప్తున్నారు బాబు. సిగరెట్ వీళ్ళకి నేను పనిష్మెంట్ ఇచ్చానా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చానా? వీళ్ళు బాగుపడరు. టికెట్ ప్లీజ్. షూర్. టికెట్ ఇవ్వండి. తీసుకున్నావు సార్, జేబులో చేపెట్టావు, తీసుకున్నాం కదా. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది తెలుసా? 6 నెలలు జైలు శిక్ష. ఆ సంగతి కూడా తెలుసు మాకు. మరి తెలుసుంటే తొందరగా ఇవ్వండి టికెట్. టికెట్ లేదా? ఆ రాజేష్ గారి దగ్గర ఉంటాయి. మీరు సిగరెట్ కలుసుకోవడానికి పంపించారు. చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు, టికెట్ దగ్గర పెట్టుకోవాలని తెలియదండి మీకు? పైగా కుర్రాళ్ళని ట్రైన్ లో సిగరెట్ కాల్చుకుని ఎంకరేజ్ చేస్తారా? దీనికి ఫైన్ కట్టాలి తెలుసా? సార్ నేనెవరో తెలుసా మీకు? తెలియదండి. ఐఎమ్ కోచ్. కోచా? రైల్వే కోచ్ కాదు, ఫుట్బాల్ కోచ్. ఏ కోచ్ అయితే నాకేమిటండి? ముందు టికెట్ చూపించండి. నిలబడతాండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి సార్.
ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పండి. సారీ సార్. నువ్వెందుకు రా సారీ చెప్తావు? ఇందాక నుంచి పేలాడు కదా, ఆయన చెప్పాలి సారీ. అది అందరి టికెట్లు ఉన్నాయి కానీ మీ టికెట్ కనిపించలేదు సార్. అమృత, బాగా ఏం కోరుకున్నావు? తాతయ్య నాయనమ్మ చల్లగా ఉండాలని, అలాగే బ్యాంక్ దగ్గర పోయిన డబ్బుని మాకు తిరిగి అందచేసిన ఆయన బాగుండాలని కోరుకున్నాను. వావ్, మరి నీ గురించి ఏం కోరుకోలేదా? నీ గురించి నేను కోరుకున్నానులే. ఏమని? నేను చెప్పబోయే మాట విని నీ కోపం రాకూడదని. కోపమా? కోపం ఎందుకే? అది చెప్పు. మనం హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల తర్వాత. ఏమన్నా? అవునే. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గోవాకి. గోవాకా? అయ్యి జోకింగ్ కాదు, నిజంగానే. చైతన్య బర్త్డే కదా, అతను నన్ను గోవా రమ్మని ఇన్వైట్ చేస్తే. స్టాప్ ది బస్. అది కాదే, నేను చెప్పేది వినవే. అమృత ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవే. 2 రోజులే కదా, ప్లీజ్. నువ్వు చెప్పకుండా ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు. గోవా వెళ్తున్నావని ముందే చెప్తే నువ్వెక్కడ రావేమోనని. నేను రాకపోతే మీరు వెళ్ళొచ్చుగా. నువ్వు వస్తేనే మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపిస్తానన్నారు. అంటే నీ సరదా కోసం నాతో అబద్ధం చెప్తావా? నో నో నో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. అమృత ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు. పదవే ప్లీజ్, నా కోసమే, నా ప్రేమ కోసమే. ఏ అమృత అమృత ప్లీజ్ ప్లీజ్. డియర్ బాయ్స్, మామూలుగా ఎక్సర్సైజ్ కి మీకంటే అరగంట ముందే వచ్చేవాడిని. ఇవాళ మీతో పాటు ఎందుకు వచ్చాను తెలుసా? ఊడికి అదేమో లేదు కాబట్టి. స్టాప్ ఇట్. అదే వద్దని చెప్పింది. ఇక్కడ గోవా బీచ్ లో మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కేర్ తీసుకోవడానికి. రే, 2 మ్యాచ్లు గెలిచామని సంబరపడకండి. ముందుంది ముసల పండగ. నౌ మార్చ్. ఇది ఏప్రిల్ సార్. అగోరు చెవులవా, ఆ మార్చ్ కాదు, ఈ మార్చ్. మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆహా, ఈ రక్కాసిన జాంపల్లా ఉన్నారా? లెఫ్ట్ पीछे मुड़। Yes, sir. Come on, march. March ऐसे. Left, right, left, left, right, left, left, right. ఇప్పుడు నేను పీछे मुड़. విరగ్గాచిన జామ పళ్ళలా ఉన్నారన్న. పిచ్చి బతోడు. విరగ్గాచిన మామిడి పళ్ళలా ఉంటాయి. పిల్లకాయలకి ఏం తెలుసు? ఈ టైంలో కెమెరా ఉంటే ఎంత బాగున్నావు. Now April, March, March. అమ్మయ్యా, క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో 2 మ్యాచ్లు గెలిచేసాం రా. ఆ 2 గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ రేపు జరిగిపోయి ఫైనల్స్ లో మన టాలెంట్ చూపించాలరా. కప్పు గెలవకుండా మనం ఎప్పుడైనా వెనక్కి వెళ్ళామంటారా? వీడిని చూడరా, లిఫ్ట్ లో కూడా అర్థం కత్తుకుపోయాడు రా. హాయ్ చైతు. హాయ్. ఏంటి ఇంత లేటు? ఎంతసేపు అయింది వచ్చి? నీకోసం రూమ్స్ అవి బుక్ చేసి ఉన్నాయి. ఇంకా చూసి లిఫ్ట్ ఆపరా. ఏంట్రా కంగారేంటి? అమ్మాయిరా, అమ్మాయి చెప్తుంది తలుపు వెళ్ళిపోతుందిరా. మమ్మల్ని అన్నాను రా బాబు. మీరు రూమ్ లో ఉండండి, నేను వస్తాను. हाउस कीपिंग. कितनी बार आते हैं हाउस कीपिंग के लिए? क्यों हमको परेशान कर रहे हो बार बार? सुबह से 3 बार 3 जने आ चुके हैं. तुम्हारा दिमाग खराब हो गया है? क्या देख रहे हो? नहीं, ऐसे डिस्टर्ब करना चाहिए, होटल का सिस्टम है. नहीं, मैं होटल मैनेजमेंट को कंप्लेंट करूंगी. बार बार क्यों तंग कर रहे हैं? भाई क्या चाहिए आपको? जाओ गेट लॉस्ट.
సరిత, అక్కడందరూ జాలీగా డిస్కో చేస్తుంటే నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు? అది వెళ్దాం. ఈ డిస్కోలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు పోవే. అస్సలు ఎంజాయ్ వీరైపోయిందిరా. ఏం చేస్తున్నావు? బయట కొడుతున్నావా? పడిపోయిందా? పని చెప్తాను. మాధవ్, రాత్రి అమ్మాయి రాత్రి చేసిన నిరాకరణ చాలదు. రాత్రి అమ్మాయి గురించి చెప్తున్నాను రా. ఏంటి? అమ్మాయి ఎవరో కాదు, మన చైతన్య గర్ల్ ఫ్రెండ్ కి క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళంతా షిరిడికి వెళ్ళి వీడి బర్త్డే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారా. మనకి చైతన్య విషయం చెప్పలేదేంటి? నైస్ ప్లేస్ కదా, చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సునీత, నేను ఏదైనా మ్యాగజైన్ తీసుకుని వస్తాను. ఓకే ఓకే. ప్రతిసారి మైనస్ మార్కులే పడుతున్నాయి. ఈసారైనా మంచి మార్కులు కొట్టేయాలి. హలో హలో అండి. మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను. అదేనండి, మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. పార్ట్నర్స్ అంటే ఆ రోజు ఇద్దరం ఆటో షేర్ చేసుకున్నాం. ఆ రోజు బస్ స్ట్రైక్ అయితేను ఇద్దరం ఒకే ఆటో ఎక్కాం. గుర్తొచ్చానా? గుర్తొచ్చానా? గుర్తొచ్చాను. ఈ ముక్క చెప్పడానికేనండి 2 రోజులుగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అసలు నేను చైతన్య చాలా రండి రండి నేను చైతన్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. బై ద వే, అసలు నా గురించి నేను చెప్పనే లేదు కదా. ఐఎమ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అండి. నేను నిన్నటి లోకల్ పేపర్ చూసారా? అందులో 3 గోల్స్ కొట్టి హ్యాట్రిక్ చేసాడని రాసారే, అది మన గురించే. రేపు మా ఫైనల్ మ్యాచ్ అండి. మరి ఎంకరేజింగ్ కన్నా ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పడం మాత్రమే కాదండి, రేపు 3:30కి మా ఫైనల్ మ్యాచ్, మీరు వస్తున్నారు. ఓకే ఓకే, బై బై.
ఎప్పుడో అమృత గారు. మీ పేరు అమృత అని మా చైతన్య గారు చెప్పాడు. ఓ ఎనీవే కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. అయినా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాక మేము గెలవకుండా ఉంటామండి. ఓ టూ బెస్ట్. పైన మంచి అమ్మాయిలు బ్యాచ్ రా, ఆంధ్ర సరుకు అనుకుంటా, పిట్టలు ఆడుతున్నారు. కత్తిలా ఉందిరా రే. ఆ పక్కన ఉన్నాడు మన ఆంధ్ర ఫుట్బాల్ కెప్టెన్ లా లేడు? అవునరా, మన మ్యాచ్ లో చూసాం కదా. ఈ స్పోర్ట్స్ మెన్ చాలా లక్కీరా, పర్స్ లో చేపెట్టకుండానే అమ్మాయిని ఇట్టే లాగించేస్తారు. అమృత నేను లంచ్కి వెళ్తున్నా, త్వరగా రా. వస్తున్నా. మా వాళ్ళు వెళ్తున్నారు, వస్తానండి. ఓకే అండి. సారీ. ఏంటి బాబు, ఆంధ్రానా మంది? నా సంగతి నీకెందుకులే గానీ ఫస్ట్ నీ కంగ్రాట్స్ చెప్పాలి బాస్. ఇవ్వు బాస్. ఫుట్బాల్ మ్యాచ్ గెలిచినందుకు కాదు, కత్తి లాంటి ఆంధ్ర ఫిగర్ ని గోల్ చేసినందుకు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నా. ఇప్పుడు నేనేమన్నాను బాస్, నువ్వు అంత సీరియస్ అవుతున్నావు? మ్యాటర్ పర్సనలా? పర్సనల్ కాకపోతే చెప్పు, మేము ఒక చూపు చూస్తాం. ఆగండి. అవునరా, నా పర్సనలే పర్సనలే, నా సొంతం. ఏంటి? ఓకే కూల్ యా, పర్సనల్ చెప్పావుగా, రిలాక్స్. జస్ట్ జోకింగ్ మ్యాన్. ఓకే. హలో అమృత గారు. హాయ్. మీరందరూ బయలుదేరుతున్నట్టున్నారు. అవును, ఏ మీ టికెట్స్ ఇంకా రిజర్వ్ కాలేదా? ఏమోనండి, మా కోచ్ ఏది సరిగా చెప్పాడు. అలాగా. మీరు హైదరాబాద్ లో ఎక్కడుంటారండి? మా ఇంట్లో. రండి వెళ్దాం. మీరు ఎక్కడుండేది మా చైతన్యకు తెలిసే ఉంటుందిలేండి. బయలుదేరండి. రే, ఇప్పుడు అమ్మాయి గేట్ దాటేలోగా వెనక్కి తిరిగి చెయ్యూపుతుంది చూడరా. యు మీన్ దిల్వాడే దుల్హనియా లే జాయేంగే లాగా? రే పిచ్చోడా, ఊపిందిరా. నీకు కనిపించలేదు, నాకు కనిపించింది. హాయ్.